నమః కమలకింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యుగ్మై సాక్షిణే. కమలముల వలె కమలముల పుప్పొడి వలె పచ్చనైన స్వచ్ఛమగు వస్త్రములను ధరించి ఉన్న శ్రీహరి కొరకు పలుమారు నమస్కరించుచున్నాము. ఆయన సకల ప్రాణులలో సాక్షి చైతన్య రూపముగా నివసించి ఉన్నాడు. 4th Canto 30th Chapter 26th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కందము 22వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనము సనక సనందాదులు వైకుంఠవాసాన్ని దర్శించినప్పుడు వారిని ద్వారపాలకులు అడ్డగించిన తర్వాత వారికి సనక సనందాదులు చేసిన శాపము, తర్వాత భగవంతుడు వారికి ప్రత్యక్షమైన తర్వాత వారు చేసిన స్తుతిని మనము తెలుసుకున్నాము. ఇది కూడా విదుర మైత్రేయ సంవాదంలోని భాగమే. భగవంతుడు వారి స్తుతి తర్వాత ఏం పలుకుతున్నాడో విందాం. భగవద్భక్తియే తమకు సహజముగా కల సనక సనందాదులు స్తోత్రము చేయుచుండగా విని సంతసించి వైకుంఠవాసియగు భగవానుడు ఇట్లు పలికెను. వీరిద్దరూ జయుడు విజయుడు అను పేరు గల నా పారిషదులు, ద్వారపాలకులు. మీకు అవమానము కలుగునట్లుగా మీ ఎడల అపచారము చేసిరి. వీరికి మీరు విధించిన శాపము మేము అంగీకరించితిమి. దేవతా స్వరూపులకు మిమ్మల్ని అవమానించుటచే వీరికి దండము తగినదే. మా ద్వారపాలకులు మీ ఎడ చేసిన అపచారమునకు నన్ను క్షమింపుడు. బ్రహ్మవేత్తలే మాకు పూజ్య దేవతలు. నాకు చెందిన వారు చేసిన అపచారం నేను చేసినట్లే. సేవకులు తప్పు చేసినచో స్వామి పేరు ముందు చెప్పి వాని సేవకుడు తప్పు చేసినని లోకులు చెప్పుకొందురు. అందుచే సేవకులు చేసిన తప్పు స్వామి కీర్తిని నాశనము చేయును. శరీరమున బొల్లి వచ్చినచో అందం ఎట్లు తగ్గునో అట్లే సేవకులు తప్పు చేసిన ప్రభువుల కీర్తి మాయును. నా నిర్మలమగు అమృతం వంటి కీర్తిని వినుటచే అంత్యజాతి వరకు సకల మానవులు పవిత్రులగుచుందురు. అట్టి వైకుంఠవాసియగు నా కీర్తి మీ వలననే లోకముల ప్రసిద్ధమై ఉన్నది. అట్టి మీ ఎడల తప్పు చేసిన నాడు నా చేతినైనను నేను ఖండించుకొందును. నా పాద పరాగమునకు పవిత్రత బ్రాహ్మణ పాదసేవ చేతనే లభించినది. ఈ విధముల గుణములన్నీయు నాకు వారి సేవ చేతనే లభించినవి. బ్రాహ్మణ సేవ చేతనే నేను ఆమె ఎడల ఒకప్పుడు అనాదరణముగా ఉన్నను లక్ష్మీదేవి నన్ను వదలనని నన్ను అనుసరించి ఉండును. ఆ లక్ష్మి యొక్క కటాక్షలేశ ప్రసారము కొరకు బ్రహ్మాది దేవతలు నియమములను పాలించుచుందురు. అట్టి లక్ష్మి కూడా బ్రాహ్మణ సేవచే నాకు అనుకూలమై ఉన్నది. తాము చే వర్ణాశ్రమ కర్మల ఫలములను నాకు అర్పించి సంతోషముతో తమకు లభించిన దానిని నా ప్రీతికై భుజించిన బ్రాహ్మణుల భోజనముచే నేను సంతుష్టిని అందినట్లు యజ్ఞములలో యజమానుడు అగ్నిహోత్రమున హోమము చేసిన హవిస్సులచే కూడా తృప్తినందును. నా పాదముల నుండి వెలువడిన గంగ పరమశివుని లోకములను కూడా పవిత్రము చేయుచున్నది. అట్టి పవిత్రమైన పాదములు గల వాడనైనను నేను బ్రాహ్మణుల పాదపద్మ పరాగమును కిరీటములచే స్వీకరించుచుందును. నా శరీరం వంటి వారు బ్రాహ్మణులు, నా శరీరం వంటివి గోవులు. అట్టి వారిని పాము వంటి పగపెట్టుకొని వానిని నా శరీరమును ప్రేమించినట్లు ప్రేమించక నాకంటే వేరుగా ఎవరు చూచుందురో వారిని యమలోకములో యముని అధీనములో ఉండు ఇనుప ముక్కులు గల గ్రద్దలు పీకు తినును. ఏ బ్రాహ్మణులు తమను తిరస్కరించున్న వారికి ఆత్మగా నేను ఉన్నానని ఎరింగి ఆరాధింతురో, ప్రేమతో నిండిన మందహాసముతో కూడిన మాటలతో పలకరించి మాటలాడుచుందురో వారు నాకు ఉపకారము చేసిరని భావించుచుందును. నా సేవకులైన జయ విజయులు నా మనసును ఎరుంగక మీ ఎడల తప్పు చేసిరి. అది వారికి చాలా మేలును కలిగింపగలదు. వారు మరల తమ శాపఫలమును అనుభవించి నిన్ను చేరునట్లు మీరు అనుగ్రహింపుడు. ఇట్లు భగవానుడు పలుకుచుండగా వేదముతో సమానమగు అమానుషమగు భగవద్వాణిని వినినను
వారి మనసులు కోపము తగ్గక ప్రసన్నములు కాలేకపోయెను. తక్కువ అక్షరములతో గంభీరముగు అర్థమును ప్రతిపాదించు భగవద్వాణిని విని స్వామి ఏమి చేయదలించినాడో వారు ఎరగలేకపోయిరి. బాహ్యముగు అర్థమును గ్రహించిరి. కోపముచే వారి శరీరము మండుచుండెను. ఆ భగవానుని విచిత్రముగు శక్తిచే తమకిట్టి పదవి లభించినదని ఎరింగిన వారగుటచే భగవానుని మాటల అర్థమును భగవద్ అనుగ్రహముచే గుర్తించి నమస్కరించి ఇట్లు పలుకుచుండిరి. భగవాన్, నీవేమి చేయతలంచితివో మాకు తెలియదు. మమ్మలను అనుగ్రహింపతలిచినావో నిగ్రహింపతలిచినావో మాకు తెలియటలేదు. మాటకు మనసుకు గోచరముగాని మా కంటికి కనబడుచూ నిలిచినావు, మాట్లాడుచున్నావు. బ్రాహ్మణులు నాకు దేవతలని అనుటలో భావం మాకు తెలిసినది. లోకులు బ్రాహ్మణులను ఆదరించనిచో చెడిపోవుదురని వారిని దిద్దుబాటు చేయుటకు అట్లు పలికితివి గాని సకల లోకేశ్వరుడగు నీచేత కూడా గౌరవింపబడు బ్రాహ్మణులు కూడా నీవే పరదైవము. వర్ణాశ్రమ వ్యవస్థలో సాగుచున్న సనాతన ధర్మమును నీవే అవతరించి రక్షించుచున్నావు. ఆ సనాతన ధర్మమునకు పరమ రహస్యముగు ఫలము నీవే కదా. శృతులన్నీయు నీ అనుగ్రహం పొందుటయే ధర్మమని చెప్పుచున్నవి. వృత్తి ధర్మమున నీయందే నిలిచి ఉండెడి యోగులు నీ అనుగ్రహం వలన మృత్యు వంటి సంసారమును సుఖముగా తరించుచున్నారు. అట్టి నీవు ఒకరిచి అనుగ్రహింపబడుట ఏమీ? లోకములో బ్రహ్మాది దేవతలు చతుర్విధ పురుషార్థములు కాంక్షించి లక్ష్మీదేవి పాదరేణువును తమ శిరస్సులపై ధరించుచుందురు. ఆ లక్ష్మి తులసిచే అలంకరించబడిన నీ పాద పద్మములను కోరుచున్నదై నీవు ఏ రూపమున ఉన్నను నిన్ను వదలక సేవించుచున్నది. నీవు బ్రాహ్మణుల పాద పరాగమును పవిత్రతకు సేవింతునని పలికితివి గాని సౌందర్య రాశి అయిన పరమ పవిత్రురాలగు లక్ష్మీదేవి కూడా నీ పాద పరాగ సేవకై వక్షస్థలమును విడిచి తులసితో పాటు నీ పాదములను సేవింపవలని కోరుచున్నది. పరమ భక్తులు నీ పాదములనే సేవించుచుండుటచే వక్షస్థలమందున్న తనతో మాట్లాడకు కూడా అవకాశముండదని, పాదములందున్నదో నీ అనుగ్రహం పొందవచ్చునని తులసితో పోటీపడి తాను కూడా పాద సన్నిధిని వసించుచున్నది. శ్రీవత్సము నీకు నిచ్చుతున్నదని ధరించితివా? దానిని అనుగ్రహించుటకే. అది ఒక నల్లని పుట్టుమచ్చ కదా. అది అందమునకు శోభను కూర్చున్నది కాదు. అయినను దానిని ఎట్లు అనుగ్రహించుటకు ధరించితివో అట్లే వారి పాద పరాగమును స్వీకరింతువు కానీ నీవు పవిత్రుడగుటకు కాదు. నీవు లోకులకు వారు ఆచరించవలసిన ఆచరణము నేర్పవలను కదా. జ్ఞానశక్త్యాది గుణములలో పరిపూర్ణుడవు నీవు. లోకములోని ధర్మమును, తపస్సు, దానము, దయ అని మూడు పాదములతో నిలిపి బ్రాహ్మణులను, దేవతలను సంరక్షించుందువు. ఆ తపోదాన దయలను రజస్తమో గుణములతో నిండిన వారు పాడు చేయుచుందురు. అందుకని శుద్ధ సత్వమయమగు నీ రూపమును నీవే లోకమున ప్రకాశింపచేసి ధర్మ విరోధులను తొలగించి ధర్మ పాదములను కాపాడుచున్నావు. బ్రాహ్మణ కులము నీవు ధరించుట చేతను నీ ప్రియమైన మాట చేతను కాపాడగలిగినదేయున్నది. నీవు ధర్మములను ఆచరించు వారిని ధర్మ మార్గములందు ప్రవర్తింపచేయనిచో వేదమార్గమే నశించిపోవును. శ్రేష్ఠుడవగు నీవు ఏది ఆచరించిన దానినే లోకము ఆచరించును. నీవు సత్వగుణమునకు నిధివి. నీవే లోకమునకు క్షేమమును కల్పింపగోరువాడవు. అట్టి నీకు వేదమార్గమును నాశనము చేయు ధర్మ విరోధులు వర్ధిల్లుట అనిష్టము కదా. అందుచే నీవు నీ అవతారములలో ధర్మద్రోహులను శిక్షించుచుందువు. నీవు బ్రాహ్మణులకు నమస్కరించుట విశ్వమునంతకు ప్రభువు అగు నీవు తక్కువదనమును కల్పింపదు. కాని లోకులను వారి కర్తవ్యను ప్రవర్తింపచేసి రక్షించును. ప్రభువు, నీ సేవకులకు ఈ జయ విజయులకు మేము కోపముతో ఇచ్చిన శాపమును నీవు అంగీకరింపము, లేదా దానిని తొలగించి వేయుము. ఏ తప్పు ఎరగని వీరిని మేము శపించుట మేము చేసిన మహాపాపం. దానికి తగిన దండమును విధింపుము. ఇట్లు సనకాది మునులు విన్నవింపగా భగవానుట్లు పలుకుచున్నాడు. ఈ జయ విజయులిద్దరూ అసురజన్మను పొంది పుట్టినది మొదలు నాపై పగత పెట్టుకొని ఎడతెగక నన్నే స్మరించుచు
నన్ను గురించి ఆలోచించుచు దానిచే నా సంబంధము గలవారగుదురు. అందుచే వారు మరల నన్ను వేగముగా చేరగలరు. వారికట్టి శాపమును వసుంగునట్టి ప్రేరణ నీవలననే మీకు కలిగినది అని చెప్పి మునులను ఉపశమింపచేసెను. ఆ మునులు నేత్రములకు ఆనందము కలిగించు ఆ వైకుంఠనాథుని స్వయం ప్రకాశమగు వాసస్థానమగు వైకుంఠమును దర్శించి భగవానుకు ప్రదక్షిణము నడిచి నమస్కరించి సంతోషముతో భాగవత సంపదకు ఆనందించుచు వెనుకేగిరి. మునులు వెడిలిన తర్వాత తన భృత్యులను అనునయించుచు భగవానుడు ఇట్లు చెప్పెను: భయపడుకుడు, సుఖముగా వెడలుడు. శాపము మీకు అనుగ్రహమే. ఆ బ్రాహ్మణులిచ్చిన శాపమును నాకు శక్తియున్నను మరల్పదలచలేదు. ఒకసారి వెనుక లక్ష్మి ప్రణయ కలహంతో నేను మాట్లాడక పరుండి ఉండగా బయటకు వెడలిలోనికి వచ్చిచుండగా మీరు ఆటంకపరిచిది. అప్పుడు ఆమె కోపం వచ్చి మీకు కొంతకాలము ఈ స్థానము నుండి భ్రంశము కలగవలనని తలంచెను. దానిని అనుసరించియే ఇప్పుడు జరిగినది. తమ ధర్మమునే తాను ఆచరించినను అందులో యుక్తాయుక్తములను ఎరింగి ప్రవర్తించవలెను. శ్రీ మహాలక్ష్మిని మహాపురుషులను తమ ధర్మమని లోనికి ప్రవేశించకుండా వారించుట భగవానుని మనస్సునకు ఇష్టమైన పని కాదు. అట్లు చేయరాదు. దానిచే జయ విజయులకు మీకు శాపం వచ్చినది. మీరు జన్మించి బ్రహ్మజ్ఞానము కలిగిన భక్తుల ఎడల అపచారము చేతురు. ఇట్లు ద్వారపాలకులకు చెప్పి దివ్య అనుభవనతో ప్రకాశించుతున్న వైకుంఠ స్థానమును మరల ఏగెను. స్వామి పారిషదులలో శ్రేష్ఠులకు జయ విజయులు బ్రాహ్మణుల శాపం వలన తేజస్సు తొలగి సర్వము నశించి విష్ణులోకము నుండి దిగిరి. ఇట్లు వారు వైకుంఠము నుండి క్రిందికి పడుచుండగా చూచి విమానములలోని దేవతలు హాహాకారములు చేసిరి. దితి గర్భమున నిక్షిప్తమైన కశ్యప ప్రజాపతి వీర్యమునందు ఆ జీవులు చేరిరి. వారు ఇద్దరు కవలలుగామె గర్భమునందు చేరి ఉండిరి. శ్రీహరి వారిని అంతమొందించి మీకు క్షేమమును కల్పింపగలడు. భగవానుడు సర్వసమర్థుడు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు. 3 లోకములకు అధిపతి. అతడు మనకు క్షేమమును కలిగింపగలడు. సత్వగుణము అభివృద్ధి చెందిన నాడు తప్పక వారిని అంతమొందించి మనకు క్షేమము కలిగించును. సకల లోకేశ్వరుడు భగవానులకు తనను ఆశ్రయించిన వారి మన క్లేశములను తొలగించుట అల్పము, తప్పక చేయగలడు. ఈ విధముగా మైత్రేయుడు బ్రహ్మ చెప్పిన వృత్తాంతమును చెప్పెను. ఈ విధముగా దేవతలందరూ బ్రహ్మ వలన విని సంతసించి తమ లోకమునకేగిరి. తర్వాత భాగం ఏమిటో మనం మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.